హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ ఆడవారిలో మరో సమస్య గురించి మీ ముందు డిస్కస్ చేస్తున్నాను. అదే వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఒక్క ఆడవారు వాళ్ళ లైఫ్ టైంలో గమనించే ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎంత కామనో దాన్ని అశ్రద్ధ చేస్తే కూడా అంత డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఆ వైట్ డిశ్చార్జ్ గురించి మీతో ఈరోజు డిస్కస్ చేస్తాను. నార్మల్గానే ఆడవారికి వైట్ డిశ్చార్జ్ అనేది సహజం. ఇప్పుడు నార్మల్ వైట్ డిశ్చార్జ్ గురించి చెప్తాను. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మొన్న వీడియోలో చెప్పినట్టు బార్తోలిన్ గ్లాండ్స్ అని ఉంటాయి. అక్కడి నుంచి దాని సెక్రేషన్ వల్ల కానీ, వేజనల్ నుంచి వచ్చే డిశ్చార్జెస్ కానీ, సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి వచ్చే డిశ్చార్జ్ వల్ల కానీ, లేకపోతే యూట్రస్ గర్భసంచి నుంచి వచ్చే డిశ్చార్జ్, ఫెలోపియన్ ట్యూబ్ నుంచి వచ్చే డిశ్చార్జ్ వల్ల ఈ నార్మల్గానే ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అమౌంట్ ఎంత వస్తుంటుందో అనేది చెప్తాను. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్ అంటే ఏం ప్రాబ్లం లేకుంటే వైట్ డిశ్చార్జ్ ఎందువల్ల అంటే, ఆ వెజైనాని మాయిశ్చర్గా అంటే తేమగా ఉంచేదానికి ఉపయోగపడుతుంది అనమాట. అది ఎంత తేమ ఉంటుంది అంతేగాని ఎక్సెసివ్ అంటే బట్టలు స్టెయిన్ అంతవరకు డిశ్చార్జ్ ఉండదు. నార్మల్ డిశ్చార్జ్ అనేది ఓన్లీ వెజైనల్ మాయిశ్చర్గానే ఉంచుతుంది, ఎక్సెసివ్గా కాదు. ఇప్పుడు కొద్దిగా నార్మల్గానే అధికంగా ఎప్పుడు డిశ్చార్జ్ వస్తుందంటే, ఓవులేషన్ అప్పుడు, అంటే అండం విడుదలైనప్పుడు ఎక్సెసివ్ డిశ్చార్జ్ రావచ్చు, డేట్ వచ్చే ముందు కానీ ఎక్సెసివ్ డిశ్చార్జ్ రావచ్చు, ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ రావచ్చు, లేదు భార్యాభర్తలు కలియలేక సెక్షువల్ ఎగ్జైట్మెంట్ భార్యాభర్తలు కలియకప్పుడు కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు పెథలాజికల్ అంటే అబ్నార్మల్ ఎలా ఉంటుందో చెప్తాను. అబ్నార్మల్ అంటే ఏమన్నా డిసీజ్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందో చెప్తాను. దాన్ని పెథలాజికల్ డిశ్చార్జ్. ఇప్పుడు లుకోరియా అంటారనమాట మెడికల్ టర్మినాలజీ. లుకోరియా అంటే ఏం లేదు, నార్మల్గా వచ్చే డిశ్చార్జే ఎక్కువగా రాడని లుకోరియా అంటారు. ఎక్సెసివ్ అమౌంట్లో వచ్చేదాన్ని లుకోరియా అంటారు. అది మ్యాక్సిమం వైట్ కలర్లోనే ఉంటుంది. అది మోస్ట్లీ సర్వైకల్ గర్భసంచి ముఖద్వార సెక్రెషన్స్ వల్ల వస్తుంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ బట్టలకి ఎక్సెసివ్ అయ్యి అది ఎండిపోయే క్రమంలో బ్రౌన్ ఎల్లో కలర్లో మారుతుంది అనమాట. అది మనకు స్టెయిన్ లాగా కనిపిస్తుంటుంది. ఈ ఎక్సెసివ్ డిశ్చార్జ్ అనేది ఆడవారికి ఎక్కువ న్యూసెన్స్గా చిరాకు గర్విస్తుంటుంది అనమాట. అది బట్టలు కూడా స్టెయిన్ చేస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఇప్పుడు చెప్తాను. సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వారం ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఎరోషన్స్ అంటారు, దానివల్ల కానీ, వెజైనల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వస్తుంటుంది. ఇంకా కొంతమంది ఓసిపిస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు, అట్లాంటి వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకో కొంతమంది అయితే ఎక్కువ హైజీన్ వల్ల ఎక్సెసివ్ వాషింగ్ జెనిటల్ ఏరియాని క్లీన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు బాత్రూమ్ పోయి క్లీన్ చేసుకొస్తారు, వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూడొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఈ వైట్ డిశ్చార్జ్ ఏమన్నా స్మెల్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్స్ అని మనం గుర్తించాలన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎట్టుంటుందంటే, ఇన్ఫెక్షన్ అయ్యిందనుకోండి, ఏదో ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్లు అంటారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గొనెడియల్ ఇన్ఫెక్షన్స్, అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ అసోసియేటెడ్ స్మెల్ వస్తుంది అన్నమాట. దాన్నే మ్యూకోపుర్లన్ డిశ్చార్జ్ అంటే మ్యూకస్ లాగా కొద్దిగా చీమిడి లాగా వస్తుంటుంది కదా, అది మ్యూకస్. అది ప్లస్ స్మెల్ ఎక్కువ వస్తుంటుంది. అసోసియేటెడ్ కలర్ క్రీమ్ కలర్ నుంచి ఎల్లో కలర్ వరకు వస్తుంటుంది అనమాట. ఇది కామన్గా ఎక్కడ చూస్తుంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా వస్తుంది, లేకపోతే గర్భసంచి లోపల పొర ఉంటుంది కదా, ఆ ఎండోమెట్రియం అంటుంది, ఆ ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వస్తుంది. ఏమన్నా వెజైనా దగ్గర ఏమైనా దెబ్బ తగిలింది, అది ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంటుంది. ఏమన్నా లోపల క్యాన్సర్స్ ఉన్నా కానీ ఆ స్మెల్ అనేది వస్తుంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియల్ వెజనోసిస్ అంటారు. ఈ బ్యాక్టీరియల్ వెజనోసిస్ అంటే ఏం లేదు, నార్మల్ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా లోపల ఉంటుంది. అది హార్మ్ఫుల్ కాదు, మంచి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట. ఆ బ్యాక్టీరియా ఎప్పుడైనా తగ్గితే, దాని క్వాంటిటీ ఎప్పుడైనా తగ్గిందనుకోండి, అప్పుడు ఎక్సెసివ్ డిశ్చార్జ్ కూడా వస్తుంటుంది. అది కూడా ఆ వాసన ఎలా ఉంటుందంటే ఫిషీ వాటర్, అంటే నీసు వాసన వస్తుంటుంది అన్నమాట బ్యాక్టీరియల్ వెజైనస్ అనే కండిషన్లో. అది ఎప్పుడు గుర్తుంటే భార్యాభర్తల కలయిక తర్వాత కూడా ఆ వాసన వస్తుంటుంది. అది గ్రే కలర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్లు అంటనమాట. అది చాలా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, స్మెల్ వస్తుంది, అసోసియేటెడ్ ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. కొన్ని క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట.
క్యాండిడల్ ఇన్ఫెక్షన్లు ఈ వెజనల్ డిశ్చార్జ్ వైట్గా ఉండి పెరుగు ముద్దల్లాగా అనమాట కార్డి డిశ్చార్జ్ వస్తుంది. అది క్యాండిల్ అని గుర్తించాలి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది అసోసియేటెడ్ ఇచ్చింగ్ దురద ఉంటుంది. నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం వల్ల వచ్చే కండిషన్స్ అనమాట. అది సర్వైకల్ ఎరోషన్స్, సర్వీసైటిస్ అట్లాంటి వాటి వల్ల కూడా మనకు వైట్ డిశ్చార్జ్ వస్తుంటుంది. నెక్స్ట్ నియోప్లాజమ్స్ అంటే ఇది బినైన్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు. ఇప్పుడు సర్విక్స్ నుంచి పాలిప్స్ అంటారు, సర్వైకల్ పాలిప్స్. ఆ పాలిప్స్ అంటే ఏం లేదు, గడ్డ సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం నుంచి కొద్ది కండ పెట్టుకుని బయటకు వస్తుంది అనమాట. అది ఉన్నా కానీ వైట్ డిశ్చార్జ్ వస్తుంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల స్మెల్ ఏం రాదు వీటికి. ఎప్పుడైతే ఈ సర్వైకల్ పాలిప్స్ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా కొద్దిగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్యాన్సర్స్ అంటాం అనమాట, సర్వైకల్ క్యాన్సర్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్స్లో మెయిన్ వైట్ డిశ్చార్జ్ అయితే వాటరీగా ఉంటుంది, నీళ్ళగా వాటర్ వస్తుంటుంది. అది విపరీతమైన స్మెల్ వస్తుంటుంది. ప్లస్ భార్యాభర్తలు ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. దీనివల్ల కూడా మనం గుర్తించవచ్చు, ఎన్ని పలానా జబ్బులు ఉన్నాయని గుర్తించవచ్చు. ఇప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒట్టి భార్యకు ఒకటే, ఫీమేల్ పార్ట్నర్కి ఒకటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. మేల్ పార్ట్నర్ ట్రీట్మెంట్ తీసుకోరు. కానీ వాస్తవానికి ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాలా. అది కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది మేల్ పార్ట్నర్లో కూడా ఉంటుంది. మనం ఒట్టి ఫీమేల్ పార్ట్నర్కి మాత్రం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి టెంపరీగా రిలీవ్ అవుతుంది. కానీ నెక్స్ట్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు సెక్షువల్ యాక్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ భర్త నుంచి భార్యకి ఇన్ఫెక్షన్ వచ్చి భార్యగా మొదటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. వైట్ డిశ్చార్జ్ అనేది దాని ఒక అమౌంట్ గుర్తించండి. అంటే ఎంత వస్తుంది, ఆన్సెట్ అంటే త్వరగా వస్తుందా కదా, గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుందా చూసుకోండి. దాని యొక్క స్మెల్ గమనించండి, దాని యొక్క కలర్ గమనించండి, దాని యొక్క ఇచ్చింగ్ అసోసియేటెడ్ వల్వల్ అంటే వెజనల్ ఇచ్చింగ్ ఏమైనా చెక్ చేసుకోండి. ఇంకా భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమైనా స్మెల్ వస్తుందా, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎక్కువ డిశ్చార్జ్ వస్తుందా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకుని ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఏం కండిషన్ ఉంది, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఎప్పుడన్నా వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు దాన్ని మీరు అశ్రద్ధ చేయకుండా ఎర్లీగా పోయి డాక్టర్ దగ్గర చెక్ చేసుకుని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమన్నా అర్థం కాకుండా నాకు మెసేజ్ చేయండి. ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా కావాలన్నా కింద మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.